హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి ఇంటి వంటలు. ఈరోజు వీడియోలో బాదుషా తయారు చేయడం నేర్చుకుందాం. పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఏ విధంగా చేయాలో అర్థమవుతుంది. బేకింగ్ సోడా, డాల్డా, ఇలాచీ పౌడర్, షుగర్, సాల్ట్, కొన్ని నీళ్లు, గోధుమ పిండి 1/4 కిలో. ముందుగా గోధుమ పిండి ఒక బౌల్లో తీసుకొని బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ముందుగానే వేడి చేసి పెట్టుకున్న డాల్డాను పిండిలో కలుపుకోవాలి. డాల్డా మొత్తాన్ని పిండిలో బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా నీళ్ళను యాడ్ చేస్తూ పిండిని చపాతీ పిండిలాగా మెత్తగా కలిపి ముప్పై నిమిషాల పాటు పిండిని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1 గ్లాస్ నీళ్ళు, 1/4 కిలో పంచదార వేసుకొని పాకం చేసుకోవాలి. పంచదార పాకం గులాబ్ జామున్ పాకానికి కాస్త ఎక్కువ, తీగ పాకానికి కాస్త తక్కువగా ఉన్నప్పుడు దింపేయండి. మరీ పాకం ముదిరిపోతే బాదుషాలు పాకాన్ని పీల్చవు, లోపలంతా పొడి పొడిగా ఉండిపోతాయి. ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇంకొకసారి మెత్తగా కలిపి చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత వాటిని 2 చేతుల మధ్య పెట్టి రొటేట్ చేస్తూ బొటనవేలుతో నొక్కి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనెని బాగా వేడి చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి నూనెలో ఒక్కొక్కటిగా అన్నీ వేసుకోవాలి. బాదుషాలన్నీ నూనెలో వేయగానే 30 లేదా 40 సెకండ్ల లోపు అన్నీ పైకి తేలుతాయి. అప్పుడు స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్ మీద క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే వెంటనే తయారు చేసుకుని ఉంచుకున్న పాకంలో వేడి మీద వేయాలి. వేసుకున్న వాటిని 20 సెకండ్లు ఉంచి తీసేయండి, లేదంటే బాదుషాలు సాఫ్ట్ అయిపోతాయి, చల్లారాక పట్టుకుంటే విరిగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ మొబైల్కి రావడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.